టైం 6:10. శంకరుడా గోడ పట్టుకొని తిరిగేటోడా. ఇక రెడీ అయిపోవాలి ఫ్రెండ్స్. మంచిగా మెల్లగా రెడీ అయిపోయి దగ్గరలో ఇస్కాన్ టెంపుల్ ఉన్నది. టెంపుల్ వెళ్ళిపోయి మంచిగా మొక్కుకొని లెట్స్ డే 1. సౌండ్ వినపడుతుందా బయటికి అని చెప్పి బయటికి డోర్ పెట్టిన, మళ్ళా లాక్ అవుతుంది. మళ్ళీ కింది పోయి వాళ్ళు ఎప్పుకొచ్చి కాడ పట్టుకొచ్చి అట్లుంటుంది. మన షూస్ వచ్చేసాయి గైస్. షూస్ బుక్ చేసినాయి. ఫార్మల్ డ్రెస్లో పోవాలి కదా. సో ఇక రెడీ అయిపోయి మనది స్లాట్ 12:30 అన్ బోర్డింగ్. ఇక ఇక్కడ దగ్గరలో టెంపుల్ దగ్గరికి వెళ్ళేసి మంచిగా మొక్కుకొని వెళ్తాం. ఇక ఇస్కాన్ టెంపుల్ ఉంది దగ్గరలో, ఒక 1 కిలోమీటర్ నడుచుకుంటూ వెళ్దాం. ఇక అక్కడికి వెళ్దాం. సో మంచిగా టెంపుల్కి వెళ్ళి బ్లెస్సింగ్స్ చేసుకొని బ్లెస్సింగ్స్ తీసుకొని ఫస్ట్ రోజు అటు పోదాం. ఇక అండ్ మీరు కూడా దేవుని మొక్కేటప్పుడు జాబ్ రావాలని మాత్రమే మొక్కకండి, లొకేషన్ కూడా మొక్కండి. ఎందుకంటే ఇప్పుడు నీ జాబ్ రావాలనే మొక్కినా కానీ గురుగ్రామ్ లొకేషన్ వస్తుందని చెప్పి నీ కల్లో కూడా అనుకోలే. ఇక మొత్తం పొల్యూటెడ్. వెళ్దాం. నిన్న పంచా కట్టుకొని ఎయిర్పోర్ట్ నుంచి వెళ్తే ఒక రకంగా చూసిళ్ళు. ఈరోజు ఈ రోడ్ల మీద ముఖం తెలియదు. ఈ ఊర్లో తెల్ల బట్టలు వేసుకొని ఫార్మల్లో రోడ్డు మీద నడుచుకుంటూ పోతాను గుడికి. ఏంద్రా మొత్తం తేడా అవుతుందంతా. మంచి అనుకున్నా ఫస్ట్. కార్లు కూడా మొత్తం చలి బాగా పెడుతుంది కదా. ఇక్కడ చలి బాగా పెడుతుంది. రోడ్లు అయితే కనిపిస్తారు. డాగ్ వస్తుంది గాయస్ ఎదురుగా. మా స్నూపీ గుర్తొస్తుంది నాకైతే. స్నూపీ కూడా ఏం చేస్తాడేమో. ఫ్రెండ్స్ అవపడుతుందా ఇక్కడ ఇదే టెంపుల్ వచ్చేసాం గాయస్. ఇస్కాన్ టెంపుల్ వెనకాల చూడొచ్చు. అవపడుతుందా? అమ్మతోడు ఏందిరా ఇక్కడ సఫారీలో పొరాలని ఎక్కించుకొని స్కూళ్ళలో దింపుతారు, బెంజ్ కార్లలో కూడా దింపుతారు. అంటే చదివే బొక్కల దానికి ఎందుకురా కార్లలో పెట్రోల్ బొక్క పొల్యూషన్. అందుకే ఇక్కడ పొల్యూటెడ్ మొత్తం. ఈ స్కూల్ పోవడానికి, పాన్ డబ్బా దాడికి పోవడానికి, ఇవన్నీ పోవడానికి కారే వాడతారు ఇదంతా. ఇక ఉండదా ఇక ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ 200+. సో ఇస్కాన్ టెంపుల్ లోపల కూర్చున్నాం. మంచిగా శతకోపం అది పెట్టిండు అయ్యగారు. అందరు ప్యాషన్ విద్య 2.1 ఫాలో కొట్టండి, అందరికి జాబులు వస్తాయని చెప్పి మొక్కిన. ఆ జాబ్ కూడా ఉండాలని మొక్కిన. అయ్యగారిని అడిగినాం, తీయచ్చు అన్నాడు. ఇక లోపడినంతట్లో పీస్ఫుల్ ఏరియా, ప్రశాంతంగా ఉంది. పొద్దున్నే కదా, ఎవరు లేరు. 7:30 అవుతుంది. చూడొచ్చు గైస్. మనకైతే ఇలా ఉంటుంది అన్నమాట లోపల. ఇక్కడ అందరూ నార్మల్గా వేరే వాళ్ళు వచ్చి ఇట్లా ఫ్లవర్ తీసుకొని స్వామి కాడ పెడుతున్నారు. సో నేను కూడా అట్లా పెట్టేసిన. ఇక బొట్టు ఎక్కడ పెడతారో తెలియట్లే నాకు, ఎవరిని అడగాలో తెలియట్లే. అసలు హిందీ రాదు కదా మనకు. మూసుకొని బ్లెస్సింగ్ తీసుకొని బయటకు పోతాను. ఇక్కడ కొన్ని ఏవో సేవలు కూడా ఉన్నాయి రేటు. మనోడైతే బొట్టు ఎక్కడ ఉంటుంది అని అడిగిండు, చెప్పిండు. అందులో కొన్ని ఒక 2-3 డ్రాప్స్ వాటర్ వేసేసి పెట్టుకుందాం. డొనేషన్ గైస్. తిలకం పెట్టుకోవడం రావట్లే అంటే ఇక్కడ ఈ సార్ వాళ్ళు అయితే మనకు హెల్ప్ చేస్తున్నారు. Mainly Saturdays, Sundays when they are operating. Means tomorrow there is a Friday. They speak Telugu. మనకు తిలకం పెట్టిన బ్రదర్ కూడా తెలుగు, వాళ్ళ వైఫ్ కూడా తెలుగు మాట్లాడుతుంది. ఇక్కడ తెలుగు ఆంధ్రప్రదేశ్ అట అన్నది కృష్ణ. అసలు తెలుగులో ఎవరు ఉండరు అనుకున్నా కానీ లక్కీలీ టెంపుల్కి వచ్చిన ఫస్ట్ రోజు మనకు ఒక గుడిలో ఎక్కడైనా తెలుగు వాళ్ళు ఉంటారన్నమాట. అన్న వాళ్ళది రాయలసీమ అట. ఇక్కడ ఎవరన్నా ఏమన్నా అంటే బాంబులు వేసేసాడు డైరెక్ట్. పీస్. సో హైలైట్ ఏంటంటే మంచిగా తెలుగు అయ్యగారు అంటారా పరిచయం అయ్యిండు. ఏదో ఒకటి. ఇంకా వేరే ఎవరో ఒక అంకుల్ ఆంటీ వాళ్ళు పూజ చేసుకొని వాళ్ళు అట్టి పండ్లు కొన్ని ఇచ్చేసారు మనకు. ఆ పువ్వులు కూడా ఇచ్చిళ్ళు. మంచిగా వాళ్ళ వైఫ్ అయితే తెలుగులో మాట్లాడుతుంది. మన తెలుగు సినిమాలు చూస్తుందట. చెప్తా అని ఆంటీ అంటే వాళ్ళ కొలీగ్ ఎవరో తెలుగు అతను ఉన్నారట. సో ఇక అసలు గ్రేట్. అసలు హిందీ అయి ఉండి కూడా మన తెలుగు లాంగ్వేజ్ నేర్చుకుంటారు. మనమే దండగా తెలుగు తప్ప ఏది రాదు. తెలుగు కూడా చక్కగా రాదు. పట్టుకోరా పోతారా తెల్లగా ఉన్నారు అది చూపెడతా వాళ్ళు. అసలు వాసన ఎట్లా వస్తుందంటే మొత్తం సైలెన్సర్ కాడ మూతి పెట్టినట్టున్నది ఇదంతా. స్మెల్ పొల్యూషన్ ఆ టైప్లో స్మెల్ వస్తుంది మొత్తం. సో టెంపుల్ వేస్తాం కదా, టెంపుల్ పోయింది. డాడీకి ఫోటో పంపారు అన్నమాట. మా డాడీ రిప్లై ఏమి ఇచ్చింది తెలుసా,
జాబ్ వచ్చినాం కదా, కంగ్రాచులేషన్స్ వినయ్ అట. నార్మల్గా మన పేరెంట్స్ అంటే డాడీ మమ్మీతో ఎక్కువ ఉంటాం అనమాట, డాడీతో ఎక్కువ మనం కలవం కదా, ఎవరి ఇంట్లో అయినా అంతే. మన తెలుగు వాళ్ళ ఇంట్లోనైనా మరి అందరి ఇంట్లోనే తెలియదు కానీ అట్లా పెట్టేటంటే నమ్ము వచ్చింది ఫస్ట్. పేరెంట్స్ వాళ్ళు లక్షలు కాలేజ్ తినాల మీద పెట్టినందుకే కదా ఇక మనకు కూడా ఒక జాబ్ వచ్చింది. వాళ్ళు లేని మనం లేము, కానీ జాబ్ వచ్చినాక వాళ్ళని వదిలేసి ఇంత దూరం రావాల్సి వస్తుంది. కొన్ని ఇయర్స్ చేసేసి ఇంటికి వెళ్ళిపోవడమే, వరంగల్లో మిరపకాయలు అమ్ముకోవడమే, అదే ఫ్యూచర్. ఏ వచ్చినా దాని తల వచ్చినా కానీ పోదు. అలాంటి అసలు బిజినెస్ బెటర్ అని అడిగితే, కానీ ఫస్ట్ జాబ్ చేయాలి సొసైటీ. సో గాయస్ మా హోటల్ అయితే బ్రేక్ఫాస్ట్ పెడుతున్నారు. మార్నింగ్ వచ్చేసినాం, ఓన్లీ బ్రేక్ఫాస్ట్ అట, డిన్నర్ లేదు, ఇది లేదు. ఇదైతే కొడుగులు ఉన్నాయి, పెడతా వాళ్ళు. సో 2 కోడిగుడ్లు వేసుకొచ్చినా గైస్, పొట్టు కూడా తీయాలి, పొట్టు మనమే తీసుకోవాలట. ఇక అందరూ మన వాళ్ళు అందరు ఉన్నారు, ఇక మన యాక్సెంచరే కావచ్చు వీళ్ళు కూడా. ఇక మనకి ఇది ఎవరు తెలియదు కాబట్టి మనం సపరేట్గా కూర్చున్నాం. తింటా ఇక తిని చెప్తా. ఇక అయితే అటుకులట, వచ్చేసరికి అటుకులు మెత్తగా ఉన్నాయి. అటుకులు పెట్టిండు, ఒక చపాతి దీని మధ్యలో రొట్టె పెట్టినట్టున్నాడు. రొట్టె చపాతీనా ఏమంటారు, ఆలు చపాతీ అటేందో, ఆలుగడ్డ ఉన్నది మధ్యలో, దోశల ఆలుగడ్డ వేసినట్టు చపాతీలు వేసినట్టు. బ్రేక్ఫాస్టే మంచిగా కడుపు నిండా తినాలి. మధ్యాహ్నం అక్కడ కూడా ఫుడ్ పెడతారు కావచ్చు, ఆన్ బోర్డింగ్ కాడ. దాని మీద ఎన్నో ఆశలు ఉన్నాయి. ఆడ బాగుంటుంది కావచ్చు ఫ్రెండ్స్. ఇక సాయంత్రం కూడా కడుపు నిండా తినేంత తినాలి ఇక మధ్యాహ్నమే, లేకపోతే మళ్ళీ బయట తింటే పైసలు అవుతాయి. మొత్తం ఒక 3x అయిపోయినాయి గైస్, సరిపోతుంది. ఎక్కువ తినద్దు, అగడపడ్డట్టు. కడుపులో ఎంత పడుతుందో అంతే తినాలి. అండ్ నెక్స్ట్ ఇంకో పరాతా ఒక 2 తిన్నాం, ఇంకోటి తెప్పియమన్నాం, తినాలి. ఇక పరాతాలు ఒకటి ఎన్ని కావాలి బ్రో అన్నాడు. ఇక ఏం చేద్దాం, ఇక ఈ 2 కలిపితే ఒకటి, ఇక 1.5. మనోడు కూడా ఇంకో 1.5 వేసుకున్నాడు. పాటలు పెట్టుకున్నాం. 1.5నే, ఇక ఫుల్ తేలే కదా. బాగున్నాయి గైస్ వేడిగా. పెద్దగా టిఫిన్ చేసేసాం, ఒక్కొక్కడు 5, 10, 20 తిన్నారు. మేము మాత్రం జస్ట్ 2, 3 అంతే. చిన్న పిల్లలు ఒక్కొక్కరు దునపోతులు ఎక్కున్నారు కదా. నార్మల్గా రెడీ అయిపోయినాం. ఇక వాళ్ళు ఇప్పుడు ఆఫీస్ దగ్గరికి క్యాబ్ బుక్ చేసుకుంటున్నాం. కామెడీ ఉన్నది కదా, వైట్ కలర్ ఫార్మల్. ఎక్స్క్యూజ్ మీ, వీఆర్ ఫ్రమ్ వెయిటర్. మా హోటల్ దగ్గరకు వచ్చాం గాయస్, ఆన్ బోర్డింగ్ హోటల్, హయాత్ ప్యాలెస్ ప్లేస్. సారీ, అక్కడ ఉన్నారు. ఉదర్ హేనా లోగో, హమారా లోగో. సో హోటల్కి వచ్చేసాం. ఫస్ట్ థింగ్ ఏం చేయాలో తెలుసుగా, వాష్రూమ్కి రావాలి. అమ్మాయిలు అయితే బయట సెల్ఫీలు దిగుతారు, బట్ మనం లోపలికి వచ్చి మీకోసం మాత్రమే బ్లాగ్ చేస్తున్నాం. ఏంటి మమ్మీ ఎవడు? యా, చాలా బాగుంది వాష్రూమ్ మాత్రం. ఇక్కడ మన ఫేవరెట్ జాకబ్ స్క్రిప్ వైన్, ఇక్కడ సంగం ఉంది, సంగం అట. మాకు ఫస్ట్ లంచ్ కూపన్ ఇచ్చారు, లంచ్ తినేసి గాయస్ ఇక మేము వచ్చి తెలుగు వాళ్ళు వీళ్ళంతా మన వాళ్ళు, తెలుగు గొర్రెలు కలిసిళ్ళు. చికెన్ అటు, ఇది చికెన్, రొట్టె, బియ్యం, ఆలుగడ్డ. ఇది తిన్నాం ఆలుగడ్డ, ఏదో కొత్తది, ఇదేదో ఆలు ప్లాస్టిక్ గానే. వీడు ఇన్ని వెరైటీస్ ఇచ్చి ప్లేట్ మాత్రం చిన్నది ఇచ్చాడు. చికెన్లో ముక్కలు, పలుకులలో కేసరి హల్వా. అందరు చూడండి గైస్, బౌలర్లు వేసుకుంటే నేను మాత్రం ప్లేట్ మీద వేసిన. షో పాష్ చేస్తున్నారు వీళ్ళు. సో లోపలైతే ఫామ్స్ అవి ఇవి అన్ని చెక్ చేస్తున్నారు. ఇట్లా బ్రేక్ అని వచ్చిన చాలా టైం పడుతుంది. 200+ మెంబర్స్ ఉన్నారు. సో మీకైతే చెప్తారు పిఓసీలు వాళ్ళు వీళ్ళు జాయిన్ అయ్యే ముందే. సో గైస్ ఏ బ్యాంక్ అకౌంట్ తీసుకోవాలో తెలియట్లే. మేము యాక్చువల్ అయితే ఇక్కడ చూసితే ఎయిర్ యాక్సిడెంట్ కవరేజ్ 25 lakhs ఉంది. మనోనికేమో 1 crore ఉంది. ఈ బ్యాంక్ అయితే ఏది తీసుకోమంటారు గైస్? 1 crore అయితే బెటర్ కదా. ఆ పక్క కూడా తెలుగు బ్రోనే, కమ్మమాట. యాక్చువల్గా మేము ఏం చేయాలో తెలియక ఏ బ్యాంకు తీసుకుందామని చూస్తున్నాం. యాక్చువల్గా లోన్ కవర్ ఏంది, యాక్సిడెంట్ కవరేజ్ చూస్తాను.
ఏది ఎక్కువ క్రోడ్స్ వస్తే అది చూద్దాం అనుకుంటాను. యాక్చువల్గా ట్రావెలింగ్కి ఏది బెనిఫిట్ అని చెప్పి చూస్తున్నాం. ఎందుకంటే ఇప్పుడు ఊరికే వరంగల్ టు గురుగాం ఒకవేళ అటు ఇటు తిరగాల్సి వస్తుంది కదా, క్యాష్ బ్యాక్ ఆఫర్లు అవి ఇవి చూస్తాను. మా నెంబర్ ఇంకా విలువట్లే, వీళ్ళు 245 నెంబర్ మాది. ఫామ్స్ ఇవ్వాలి వెళ్ళి. చలి పెడతాను రా బాబు, పెడతాను దూరం చలి పెడతాం కదా. సో మన నెంబర్ ఇంకా రావట్లే, ఏం చేయాలో తెలియక, తెలుసు కదా ఇక వ్లాగింగ్ చేస్తే కష్టాలు. మన స్టోరేజ్ మొత్తం వీడియోలు మొత్తం ఇక పెన్నులకి ఎక్కించేసి ల్యాప్టాప్లోకి ఎక్కించేసి ఎడిట్ చేయాలి. ఎట్లా బ్రో, వీకెండ్ మొత్తం ఇదే చేయాలి ఇక. ఇక్కడ నార్త్ ఫ్రెండ్స్ కొంతమంది పరిచయం అయ్యారు. వాళ్ళకు మన బాలయ్య గురించి చెప్పా. టెల్ జై బాలయ్య. ఏంటి మమ్మీ ఎవడీడు? ఇక్కడ ప్లే ఏరియా ఉంది కానీ ఇక్కడ ఏజ్ రాసిండు మ్యాక్సిమం 15 years అని, లేకపోతే ఉయ్యాలు ఊగేటండి. మనం మిల్చిడి దగ్గర వచ్చినాయిరా. యాక్సెంచర్ రాక వస్తారా మీరు కూడా? ఈ హోటల్లో మనకు డాక్యుమెంట్స్ అయితే తీసుకున్నారు. పక్కజర్రా ఫౌంటైన్ ఉంది. హైహట్ HY8 హయత్ ప్లేస్ అట. ఇక వెళ్తున్నాం ఇక క్యాబ్ బుక్ చేసుకొని మాకు ఇచ్చిన అకామిడేషన్ దగ్గరికి. ఎలా ఉంది బ్రో, ఫుడ్ ఎలా ఉంది? బ్రో ఖమ్మం బ్రో ఎలా ఉంది? బాగుందా? ఏం బాగుంది బ్రో, అంత సప్పగా వద్దు, మనం తప్పుగా మాట్లాడదు అసలు. ఇప్పుడిప్పుడే ఎక్కుతున్నాం. ఇక ఇదే హయాత్ ప్లేస్. గుద్దు గొడవ కొడతాను. హయత్ ప్లేస్ కాదు గైస్, మన నార్త్ భయ్య. యాక్చువల్గా నా ఐడియా ఇది, నేను ఇట్లా దొబ్బేద్దామని చెప్పిన బాటిల్ లోపల సీసా బాటిల్, ఆయన లేపుకొచ్చిండు సీసా బాటిల్. పుణ్యానికి అన్బోర్డింగ్ అయితే బాటిల్ లోపుకొచ్చిండు. క్యాబ్లో ఇరికిరికిపోతాం గైస్. నలుగురం ఉన్నాం, కాదు 5 ఉన్నాం. సో ఇక డ్రైవర్ని ఎట్లా సెట్ చేసేసి ఎక్కినాం. నార్త్ భయ్యాలోను మనం వాడు పోలీసులు చెక్ చేస్తే వేసుకుంటారని వాడంటాను. నేను అందరు చెల్లాతే నేనన్నా. ఇక్కడ నుంచి వెళ్ళి 10 kilometers మన అకామిడేషన్ 10 kilometers. సో డ్రైవర్ ఏమంటానంటే తలకే ఊపడ దాన్ని షో చేస్తాను. వీళ్ళైతే మొత్తం కిందికి పోమంటారు. పోలీసు వాడు పట్టుకుంటే 500 ఫైన్ అయితే మేము కట్టుకోవాలట, లేకపోతే ఇంకొక 100 రూపాయలు ఎక్స్ట్రా ఇస్తాను. స్టంట్. ఈ రోడ్డు మీద అంతా మోర్నీళ్ళ. వావ్ గాయ్స్, ఢిల్లీ మోర్నీళ్ళు. आवाज बड़ा करो आवाज करो भैया. हाँ और एक साथ सिंग फॉरवर्ड तेलुगु फॉलोअर सिंग. अपने व्यूअर्स आते हुए देख रहे हैं. सिंग वो चला रहे हैं. इधर भैया एंड ड्राइवर भैया पाटल पाడుకుంటారు. भैया आप दोनों बैक बैठ कर सिंग करो, हम चलते, हम मैं ड्राइव करते. भैया को अपनी गाड़ी प्यारी है. సో ఇక మొత్తానికి మనమైతే యాక్సెంచర్లో జాయిన్ అయిపోయామన్నమాట. అంతా అయిపోయింది ఇక ఫార్మాలిటీస్ లైక్ డాక్యుమెంట్స్ ఇవ్వడం. అండ్ లాస్ట్కి వెల్కమ్ టు యాక్సెంచర్ అని చెప్పిండు, పంపించేసి ఇక ఏం జరగలే. మా స్లాట్ వచ్చేసరికి 12:30కి. ఒకవేళ మీకు కూడా గురుగ్రామ్ లొకేషన్ వస్తే కొంచెం హెల్ప్ఫుల్ అవుతుంది కదా అని చెప్పి చెప్తున్నా. ఏం లేదు, ఒక అకామిడేషన్ ఇచ్చిలు, ఒక వ్రాపప్ అన్నమాట. అకామిడేషన్ ఇచ్చిలు, నేను వచ్చినాం హోటల్లో చెక్ ఇన్ అయినాం. అండ్ మొత్తం ఇక గుత్త అన్నమాట. ఇట్లా మొత్తం ఒక పింక్ గావ్ హోటల్స్ అని చెప్పి చాలా మందికి ఒక 10-20 హోటల్స్ ఉన్నాయి అనుకుంటా వీళ్ళవి. సో అందరికి ఒక్కొక్క హోటల్ రూమ్స్ వచ్చినాయి. లక్కీలీ నేను ఇంకో మా ఫ్రెండ్ కూడా ఉన్నాడు, వాడు నేను ఇదే హోటల్లో పడ్డాం. అండ్ ఎవరు పరిచయం కాలే, ఇద్దరమే ఉన్నాము, హిందీ వాళ్ళే ఉన్నారు. ఇక మనకు భయం ఉంటుంది కదా కొంచెం, ఎవరు లేరని. తర్వాత పొద్దున క్యాబ్ బుక్ చేసుకునేటప్పుడు 2 హిందీ బ్రోలు అయితే మాట్లాడిళ్ళు. సో 4 కలిసి ఒక క్యాబ్ బుక్ చేసుకొని ఆన్బోర్డింగ్ హోటల్ దగ్గరికి వెళ్ళినాం. హయాత్ ప్లేస్, HY8 ప్లాలెస్ హయాత్ ప్లేస్. వెళ్ళినాక ఇక ఫస్ట్ టెన్షన్ ఉండే, అది ఎట్లా జరుగుతుంది ఏంది అని, ఇక కొత్త కదా. ఇక తర్వాత ఏం లేదు, లోపలికి పోయినాం. ఇక మనకు లాస్ట్ ఇక ఆన్బోర్డింగ్ డేట్ వచ్చే ముందు వరకు ఇక మనకు POC కనెక్ట్ అయ్యి, ఒక రిలేషన్షిప్ మేనేజర్ కనెక్ట్ అయ్యి అన్నీ చెప్తారు కదా ఎట్లయినా. ఈ పాన్ కార్డ్ అయితే మెయిన్. పాన్ కార్డ్ అయితే చాలా మెయిన్. అందులో ఏ ఎర్రర్స్ లేకుంటే చూసుకోండి, ఎందుకంటే మెయిన్గా అదే చెక్ చేస్తున్నారు పాన్ కార్డ్. యాక్చువల్గా హైలైట్ ఏంటంటే, నేను Jan 31 రోజు ఈ జాబ్ వచ్చింది, వ్లాగ్స్ చేస్తా అది అని చెప్పి ఓ రీల్ పెట్టిన. యాక్చువల్గా ఆ టైంకి నా దగ్గర పాన్ కార్డ్ లేదు ఇంట్లో. నాకు పాన్ కార్డ్ పోయింది, దొరకలేదు.
తర్వాత ఏమైంది, లక్కీలీ ఫస్ట్ రీకరెక్షన్ అవి ఇవి పెట్టడానికి ట్రై చేశా. తర్వాత 1 month పడుతుంది అన్నారు. ఇక అయిపోయిన ఫ్యూజులు పోయినాయి, ఇక ఆన్ బోర్డింగ్ డిలే అవుతుంది జాబు అని. తర్వాత ఏమైంది, ఇల్లు మంచిగా ఎతికిన, సజ్జల ఎతుకుతా అంటే టక్కున కింద పడ్డది. లక్కీలీ దొరికింది పాన్ కార్డు, ఆన్ బోర్డ్ అయిపోయినాం. పాన్ కార్డులో ఏంటంటే మీరు ఏ ఎర్రర్స్ ఉండద్దు, లైక్ పేరు కానీ ఫోటో మంచిగా రీసెంట్ది ఉంటే బెటరు, పాతది ఉన్నా ఏం కాదు. నాది పాతది ఉన్నది ఇంటర్లో అది. సో పాన్ కార్డు, ఆధార్ కార్డు, ఇంకా అన్నిట్లలో సేమ్ పేరు ఉండేటట్టు చూసుకోండి. ఇంకేమున్నది చెప్పేది, ఏం పెద్ద స్ట్రెస్ పడకండి. వీటి దాకా వచ్చినామంటే అంతా అయిపోయినట్టే. ఆల్రెడీ ముందే వాళ్ళు అన్నీ చెక్ చేస్తారు, మనకి యాక్షన్ ఫామ్స్ అని ఉంటాయి కదా, యాక్షన్ టు కౌంట్ డౌన్ టు యాక్షన్ అని, అందులో అన్నీ ఫిల్అప్ చేసే ఉంటాం మనం ఇక్కడికి వచ్చే వరకు. అండ్ తర్వాత ఇంకేమున్నది, నాకు కెమెరాలో చూసి మాట్లాడతలేదు. ఏముంది, అంత ఆగమాగం అనవసరం లేదు. ఏడికి పోయినా కానీ తెలుగు వాళ్ళు ఉంటారనే ఒక నమ్మకం మనలో పెట్టుకోండి. ఎందుకంటే ఒకడు ఉంటాడు మనోడు, వాడికి ఏం తెలియదు మనకేం తెలియదు. సో మంచిగా కనెక్ట్ అయిపోతాం అన్నమాట అందరం. పొద్దున ఇక ఇదే అకామిడేషన్ ఉన్న దాంట్లో బ్రేక్ఫాస్ట్ పెట్టిళ్ళు. ఇక్కడైతే ఓన్లీ బ్రేక్ఫాస్ట్ అట, మధ్యాహ్నం సాయంత్రం బయటనే తినాలి. ఏందో ఏమో ఈ హోటల్ అకామిడేషన్ అంటే 3 పూటల ఫుడ్ ఉంటుంది అనుకున్నా. ఇంకా అక్కడ మధ్యాహ్నం అయితే ఫుడ్ పెట్టిళ్ళు. ఓకే, అన్నీ సప్పగా ఉన్నాయి, తినాలి ఏదో ఒకటి. గురుగ్రామ్ వ్లాగ్లో ఎట్లనే మీరు చూసే ఉంటారు. ఫుడ్ పెట్టినాక మాకు సెషన్ స్టార్ట్ అయిందనమాట. ఎక్స్ప్లెయిన్ చేసిళ్ళు కంపెనీ గురించి, ఇట్లా ఇన్ని ల్యాక్స్ ఆఫ్ మెంబర్స్ పనిచేస్తున్నారు మా కంపెనీలో, అది ఇది అని చెప్పిళ్ళు. ఇక తర్వాత టోకెన్ వైజ్ ఒక్కొక్కరిని పిలిచి వాళ్ళ ఫామ్స్ తీసుకొని చెక్ చేసి ఫోటో కొట్టి కూర్చున్నాం ఇక అంతే. తర్వాత మనకు ల్యాప్టాప్ కలెక్షన్ ఇక నెక్స్ట్ రేపు కానీ ఎల్లుండి కానీ ల్యాప్టాప్ కలెక్షన్. కొంచెం ఇవన్నీ చేసినందుకు ఫాలో కొట్టి రావాలి, ఎందుకంటే అంతే ఇవన్నీ చేసినందుకు కొంచెం ఫాలో కొట్టి రావాలి. దూలు తీరిపోతుంది వీడియోలు తీయడం, ఎడిట్ చేయడం, పెట్టడం, ఎవరికొకరు యూజ్ అవుతుంది కదా అని. సరే మరి, బాయ్. చాయ్ ఇన్ గుర్గాన్ ట్రయల్స్ వీళ్ళతో చేపిస్తున్నా. ఏదిరా మట్టిలో చాయ్ పోసిల్లారా, తావరా ఎట్లున్నా చెప్పురా. కొంచెం వేడి ఉన్నదా, ఎట్లుంటదేమో గైస్. స్మెల్ మంచిగా వస్తుంది. అనిల్ ఎట్లున్నది, ఊదు ఊదు ఊదు. ఏహే ఫస్ట్ తాగు, ఒకసారి ఊదు ఊదు ఊదు. ఎట్లున్నది చెప్పు నాకు. బాగుందా నిజం చెప్పు. బాగుందా కూడా తాగుతుంది. ఎంత, హౌ మచ్ కాస్ట్? $15 రూపీస్. నేను కూడా తాగుతావు ఇప్పుడు. సో ఫస్ట్ టీ ఇన్ గురుగ్రామ్. ఫుల్ షుగర్ ఉన్నది కదా, తీయ ఉన్నది కదా, మంచిగా ఉన్నది గైస్. ఆల్మోస్ట్ 2.5 kilometers నడిచినాం ఈ టీ కోసం. ఇక్కడ ఎక్కడ లేవు అసలు. ఐ థింక్ నార్త్ పీపుల్ ఓన్లీ, నార్త్ వాళ్ళు అసలు రిఫ్రెష్మెంట్ కి ఏం తాగుతారేమో. పాన్ గుట్కాలు ఇద్దరు కావచ్చు, పొద్దున్న లేచి బ్రష్ చేసి తోటే. బాయ్. ఇక్కడ ఈ మట్టితో చేసిన కప్పు పడేస్తున్నారు డైరెక్ట్, మన దగ్గర అయితే కడుగుతారు అనుకుంటా. కుతుబే దోశ హౌస్ తినడానికి వచ్చినాం. దోశ ట్రై చేస్తున్నాం. ఫస్ట్ డే ఎండింగ్ విత్ దోశ, అదే సెకండ్ డే ఎండింగ్ విత్ దోశ, మసాలా దోశ. ఇక్కడ ఎలా ఉందంటే గాయస్, ఒక సైడ్ మంచిగా రిచ్ కార్ల లత్తాలు స్ట్రీట్ ఫుడ్ తింటారు, ఒక వైపు స్లమ్ లెక్కనే ఉన్నది ఏరియా. ఏందో ఏమో వెరైటీగా, ఇటు రిచ్ ఇటు స్లమ్. ఇది కూడా రిచ్ కాదు, స్ట్రీట్ ఫుడ్ తింటాలంటే స్లమ్. మసాలా దోశ వచ్చేసింది 90 రూపాయలు. మనది పొడి రోస్ట్ దోశ. ఇక రసం నీళ్ళ మంచిగా ఉంది గాయస్. ఫోన్ పట్టుకోవడం రావట్లే మనకు. ఇందిరా ఇది రాదురా, నేనే తినలే. ఇంకా చట్నీ పెట్టుకున్నా. సూపర్. అసలు గురుగ్రామ్ లో దొరకడే ఎక్కువ మాకు. ఏదో ఒకటిగా తిని పండుకోవాలి. బంపర్ మే జంపర్, బంపర్ మే బంపర్. మసాలా దోశ మంచిగానే, బెటర్ గైస్. తెలుగులో అయితే ఇక్కడికి వచ్చి తినాలి.